హలో, వెల్కమ్ టు స్మార్ట్ చిట్టి లక్స్. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? ఈరోజు నేను కరివేపాకారం ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తానండి. వాటిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేంటో మీకు చూపిస్తానండి. ఏమేమి వేస్తే టేస్ట్ వచ్చిద్దో కరివేపాకారం ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ కొంచెం ఒక చుక్క నెయ్యి వేసుకొని మొదటి ముద్ద ఈ కరివేపాకారంతో తింటే ఆరోగ్యానికి మంచిదండి. ఈసారి ధనియాల కారం కూడా చేసి చూపిస్తాను నేను. వీటిలోకి ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి, ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక చిన్నుల్లిపాయ పెద్దది, ఒక పాయ ధనియాలండి, పచ్చెనగపప్పు, కందిపప్పు, ఏమో మినపగుళ్ళు. ఇవండి కావాల్సినవి. ఫస్ట్ మనం కరివేపాకు ఫ్రై చేసుకుందాం, పక్కన పెట్టేసుకొని మిగతాది అవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. మొదటి ముద్ద అండి, ఈ కరివేపాకు కారం వేసుకొని ఒక ముద్ద నెయ్యి వేసుకొని తింటే మనకి ఆరోగ్యానికి, కంటి చూపుకి, ఇంకొచ్చేసి ఏమంటారు షుగర్ పేషెంట్లకు కూడా కరివేపాకు మంచిదంటండి. ఇంకొకటి జుట్టు హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది. ఇది మనం పచ్చివాసన పోయేటట్టు రోస్ట్ చేసుకున్నాం. ఇది పక్కన పెట్టేసుకోవాలి. అది రోస్ట్ చేసుకొని తర్వాత ఎండుమిర్చి కొంచెం ఆయిల్ వేసుకొని అది కూడా రోస్ట్ చేయాలి. ఇది ఒకటండి, ఎండుమిర్చి ఆయిల్ వేసి చేసామనుకో మనకి ఏమవుతుంది, ఘాటు రాదు. అదే అది ఏమంటారు, ఇది వేపేటప్పుడు పొగొచ్చుద్ది కదా, పొగొచ్చుద్ది కదా, మిర్చి ఘాటు అది రాకుండా ఉంటుంది. కరివేపాకు అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఆయిల్ లేకుండా ధనియాలు వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేద్దామండి. కందిపప్పు, మినపప్పు, పచ్చెనగపప్పు వేసానండి. ఇది జీలకర్ర, ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం. మాడకుండా చూసుకోవాలండి. గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇవి కూడా ఫ్రై అయినాయండి. ఇవి కూడా పక్కన పెట్టుకొని మనం ఎండుమిర్చి ఆయిల్ వేసి వేపుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసానండి, అందులో మనం రోస్ట్ చేద్దాం. అవి పిల్లలు అన్నాక వాళ్ళు మాటలు వినపడకుండా ఏముండవండి. పిల్లలు అటు ఇటు మాట్లాడుకుంటూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళ అమ్మని పిలుస్తూ ఉంటారు, నన్ను పిలుస్తూ ఉంటారు. అది కాక మా మావరాలు వద్దన్నది చేస్తుంది అనమాట. అమ్మాయి మాకు అమ్మాయి అంటే గట్టి పెద్దగా ఇలాంటి టైం అప్పుడు అరవకూడదు. అమ్మాయి అంటే దాన్ని తెలియదు, చిన్నపిల్ల కదా బాబు. ఇదిగోండి, అన్నీ ఫ్రై చేసుకొని ఇట్లా పెట్టుకొని చల్లారినాక మనం మిక్సీ వేసుకుందాం. తగినంత ఉప్పు వేసి, చున్నుల్లిపాయలు వేసి. ఇదిగోండి, ఎంతో హెల్త్కి మంచిదైన ఆరోగ్యకరమైనది కరివేపాకు కారం అండి. సూపర్గా ఉంది. ఇప్పుడే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినాలని ఉంది. మీకు నచ్చితే కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఉంటానండి.